హలో ఎవ్రీవన్. తెలంగాణ రాష్ట్రంలో 18 ప్రభుత్వ శాఖలో 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 2022లో ఏప్రిల్ 6వ తేదీన 503 పోస్టులతో విడుదలైన గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్ రద్దు చేసి తాజాగా 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదలైతే చేశారు. ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కూడా కేటాయించడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసే సమయంలో 10 జిల్లాలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, నోటిఫికేషన్ మనకి సెంటర్స్ ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. తర్వాత ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23 నుండి మార్చి 14వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టే సమయంలో అభ్యర్థులు ఏమైనా పొరపాట్లు చేస్తే మార్చి 23వ తేదీ నుండి మార్చి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మీకు టైం టేబుల్ మనకి షెడ్యూల్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, టైమింగ్స్ ఏమిటనేసి మీరు ఇక్కడైతే గమనించవచ్చు. తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ సంవత్సరం మే లేదా గ్రూప్ నెలలో అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా మెయిన్స్ పరీక్షను ఇదే సంవత్సరంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నిర్వహించబోతున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలపడం జరిగింది. పరీక్షకు వారం రోజుల ముందు నుంచేనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని పబ్లిక్ సర్వీస్ తెలపడం జరిగింది. 2022లో విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ కూడా అప్లై అయితే చేసుకోవాలి, కానీ ఫీజెస్ అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదని మెన్షన్ చేశారు. ప్రిలిమినరీ పరీక్షను OMR బెస్ట్ విధానంలో నిర్వహిస్తామని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ తెలపడం జరిగింది. యూనిఫామ్ సర్వీసులైన DSC, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మరియు RDO పోస్టులకు కనిష్ట గరిష్ట వయసు పరిమితి అనేది మీకైతే 21 నుంచి 35 సంవత్సరాల మధ్య అయితే ఇచ్చారు. మిగిలిన పోస్టులకు 18 నుంచి 46 సంవత్సరాల వయసు అయితే ఇవ్వడం జరిగింది. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, మాజీ సైనికులకు మరియు NCC ఇన్స్పెక్టర్లకు 3 సంవత్సరాల వరకు వయసులో సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. RTO పోస్టులకు మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా దానికి సమానమైన డిగ్రీతో ఉత్తీర్ణత పొంది ఉండాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హతలు అవుతారు. ACL పోస్టుల భర్తీలో ఏదైనా డిగ్రీతో పాటు సోషల్ వర్కర్లో PG పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరిగింది. DSC మరియు AS పోస్టులకు అభ్యర్థి ఎత్తు అనేది 165 సెంటీమీటర్లు ఉండాలి. ఛాతీ చుట్టుకొలత అనేది 86.3 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు అనేది పెరగడం జరగాలి. సో మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారని అనేసి ఇక్కడ మనం క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో మీరైతే గమనించవచ్చు క్లియర్గా. సో మీకు నోటిఫికేషన్ యొక్క లింక్ వీడియో కామెంట్ సెక్షన్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా అయితే ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, రిజర్వేషన్ వారిగా వివరాలు ఇలా ఉన్నాయని మెన్షన్ చేసి ఒకసారి గమనిద్దాం మనం కూడా. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. OCకి 209, EWSకి 49, BCAకి 44, BCBకి 37, BCCకి 13, BCDకి 22, BCEకి 16, SCకి 93, STకి 52, దివ్యాంగులకు 24 అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ డిజేబుల్డ్ పర్సన్స్ అంటాను కదా. సో అలాంటి వరకు 24 పోస్టులు. క్రీడాకారులు ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉంటారో వాళ్ళకైతే 4 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు డౌట్స్ ఉంటే నాకు అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి కొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.